కూతురిపై అసభ్యంగా ప్రవర్తించిన ఒక కామాంధుడికి బుద్ధి చెప్పాడు తండ్రి. అయితే ఆ తండ్రి కువైట్ నుంచి వచ్చి మరి ఆ కామాంధుడికి బుద్ధి చెప్పాడు. ప్రస్తుతం కువైట్ నుంచి వచ్చాడు ప్రసాద్. కూతురుపై అసభ్యంగా ప్రవర్తించిన ఒక కామాంధుడికి బుద్ధి చెప్పాడు. ప్రస్తుతం వాళ్ళు బిగ్ టీవీతో ఉన్నారు. మరింత సమాచారాన్ని ఓబులవారిపల్లి నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు అసలు ఏం జరిగింది? ఒక వీడియో అయితే చూసాం మనం. మధు వినిపిస్తుందా? అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మధు ఒక్క నిమిషం. సో ఇప్పుడు అసలు ఏం జరిగింది ఈ విషయంలో? ఓబులవారిపల్లి మండలము కొత్త మంగంపేట సమీపంలో ఒక అర్జునవాడ ఉంది. ఏదైతే ఓబులవారిపల్లి ఉందో ఇప్పుడు మనం ప్రజెంట్ చూడొచ్చు. మనము ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నాము. వ్యక్తి ఎక్స్క్లూజివ్ గా ఎవరైతే హత్య చేశారో హత్యగా చేసిన వ్యక్తి తండ్రి మనం చూడొచ్చు. మన కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు. వాళ్ళ తండ్రి కూడా పోలీస్ స్టేషన్ కు పోలీసులు అయితే తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ హత్య ఎందుకు చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయం అయితే నాకైతే సరిగా తెలీదు సార్. అసలు మా కొడుక్కి నాకు సరిగా మాటలు లేవు, ఒక సంవత్సరం నుంచి వాళ్ళకు మాటలు లేవు అని చెప్తున్నారు. అయితే ఈ పోలీసులు అయితే ఈ నెల 7వ తేదీనే కేసు నమోదు చేసినట్టయితే పోలీసులు అయితే మనకు చెప్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే మరోవైపు ఎవరైతే ప్రసాద్ ఉన్నారో హత్య చేసినారో ఆంజనేయులు అనే వ్యక్తిని హత్య చేశాడో ఆ ప్రసాద్ నిన్నటి రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రమైన మద్రాసుకు చేరుకున్నట్టు, కోవిడ్ రాష్ట్రం నుండి మద్రాసుకు చేరుకున్నట్టే అయితే మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఆ ప్రసాద్ని అదుపులోకి తీసుకునే విధంగా పోలీసులు అయితే చర్యలు సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. ప్రజెంట్ ఓబులవారిపల్లి సిఐ ప్రసాద్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే క్రమంలో అక్కడికి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. అయితే ప్రసాద్ రావడం కోసం అయితే ప్రసాద్ తండ్రిని కావచ్చు, వాళ్ళ ప్రసాద్ తమ్ముడిని కావచ్చు పోలీసులు అయితే స్టేషన్కి తీసుకొచ్చినట్లయితే ప్రసాద్ తండ్రి అయితే మన దగ్గర ఉన్నారు. ప్రసాద్ తండ్రి అయితే చెప్తున్నారు. అయితే అసలు ఆ హత్య జరగడానికి కారణం ఏంటి, అసలు హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయం ప్రసాద్ తండ్రి ఎవరైతే హత్య చేశారని చెప్పి అభియోగాలు మోపుతున్నారో ఆ ప్రసాద్ తండ్రి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అయ్యా ప్రసాద్ ఏమవుతారు, అసలు ఏం జరిగింది అయ్యా, ఎప్పుడు ఏం జరిగింది? అదే సార్ చెప్పాను కదా, అసలు ఏం జరిగిందో వాళ్ళ మనవరాలకి వాళ్ళ కూతురికి ఏం జరిగిందో తెలవదు. ఎందుకంటే వాళ్ళకి మాకు సంబంధం లేదు కాబట్టి మనకు తెలవదు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ విషయాలు మాత్రం మనకు తెలియదు. ఎవరినైనా చుట్టుపక్కల అడుగుకోవాలన్నారు, కనుక్కోవచ్చు, చెప్పచ్చు. అతను కూతుర్ని మాదిరి చేశాడని చెప్పి అతను చేసినాడని చెప్పాడు. యూట్యూబ్లో చెప్పినాడు. ఇంకంతకు మించిన మాత్రం మనకేం తెలియదు. సార్లు ఈ మాత్రం చెప్పని మీ కొడుకే అని చెప్పి అడిగి సార్లు నా కొడుకుని నన్ను నా చిన్న కొడుకుని తీసుకొచ్చింది మాత్రం నాకు అంతవరకే. కానీ వాళ్ళు ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ అన్ని విషయాలు మాత్రం నేను పట్టించుకోను. వాళ్ళు వదిలేసినా కాబట్టి నేను పట్టించుకోను సార్. అంతవరకే నాకు ఇంకేం నాకు. అయితే ఇప్పుడు మీ కొడుకు ప్రసాద్ అనే వ్యక్తి వాళ్ళ కూతురు పైన అసభ్యకరంగా తాత వయసు కలిగిన ఆంజనేయులు చెడ్డగా ప్రవర్తిస్తున్నాడు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా అనే ఉద్దేశంతో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు అయితే సకాలంలో స్పందించలేదనేది మీ కొడుకు చెప్తున్న మాటలు. అయితే నిజంగానే అలా వచ్చి కంప్లైంట్ చేశారంటారా? వాళ్ళు చేసినారు సార్. వాళ్ళ భార్య ఇచ్చిందంట, వాళ్ళ భార్య వచ్చి చేసిందంట. ఆ విషయం పోలీసులు పట్టుకుని మాత్రం నాకు తెరవేస్తారు. అవన్నీ అవసరం. నాకు తెలియని మాట మనం తప్పకూడదు. పోలీసులు ప్రభుత్వం పట్టుకోకుండా ఆడిపోతారు సార్. కానీ ఆ విషయం ఎట్లా జరిగిందో ఏమో నాకు అంతవరకు నాకు తెలుసు. తెలిసిన కాడి వరకు నేను చెప్తున్నా. అడుగు కనుక్కొని చుట్టుపక్కల ఎవరినైనా మా బంధువులు కానీ ఆ ఊర్లో కానీ ఎంపీలు కానీ ఎవరు కానీ తెలిసిన కాడి చెప్తున్నాము. వాళ్ళ గురించి అంతా మొత్తం మంగపేట వాళ్ళకి మాత్రమే, వాళ్ళ బంధువులకు మాత్రం తెలుసు. మా బంధువులకు మాత్రం ఒక్క పాయింట్ కొడతారు. అంతే సార్ నేను చెప్పాలి. అయితే ఇప్పుడు మీ కొడుకు వచ్చాడా, ఇండియాకు వచ్చాడా? పోలీసులు ఏమైనా చెప్తున్నారా మీ కొడుకును అరెస్ట్ చేసినామనే విషయం ఏమైనా చెప్పారా మీకు? లేదు సార్, అట్లా ఏం చెప్పలేదు. పోలీసులు అరెస్ట్ చేసినాం చెప్పలేదు. వచ్చే మాత్రము చూస్తాంలే, ఏదో ఒకటి ఆలోచించి చేస్తామని చెప్పని పోలీసులు చెప్పినారు. వస్తున్నారు ఈ రోజు వస్తారని చెప్పని పోలీసులు చెప్పినారు. అంతవరకే సార్. నాకు మాత్రం ఇదేం కలవదు. ఎందుకంటే సార్లు ఉన్నారు కాబట్టి అయితే పోతున్నా, ఇంటికి పోతున్నా వస్తున్నా
ఈ అతను ఇచ్చిన దాకా ఉండాలా అని అది కూడా చెప్పలేదు. అతను ఇచ్చిన దాకా ఉండాలని పోలీసులు అది కూడా చెప్పలేదు నాకు. ఏం చెప్పకుండానే కాయలు ఇచ్చినారు, మాట్లాడాలి, రావాలా మాట్లాడాలి, ఒళ్ళే సార్లే అనుకుంటాను. అంతవరకే సార్ ఏం లేదు. అయితే ఇప్పుడు మీ కొడుకు వాదన ఏమిటంటే, ఇక్కడ నేను నా కూతుర్ని అన్యాయం చేశారు, ఒక 50 సంవత్సరాలు పైబడిన ఆంజనేయులు అనే వ్యక్తి ఆ అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు, ఆ అమ్మాయిని కొట్టాడు, ఓ నోరు పుచ్చిపెట్టాడు, అసభ్యకరంగా ప్రవర్తించారు అనే విధంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టుకోలేదు అంటున్నారు, అసలు పట్టించుకోలేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అదేమో సార్ నాకు మాత్రం తెలియదు సార్. ఆ విషయం మాత్రం నాకు తెలియదు. వాళ్ళు కేసు పెట్టినారో పెట్టలేదో ఆ విషయం మాత్రం నాకు తెలియదు. నాకు తెలిసిన మాత్రం నేను చెప్తున్నాను, అంతవరకే సార్. మళ్ళీ ఏం నాకు తెలియదు. వాళ్ళు పట్టించుకుని మాత్రం నాకు తెలియదు. ఈ మాత్రం కేసు జరిగింది, రా మాట్లాడతామని సార్ తీసుకొచ్చినాడు, అంతవరకే. కానీ ఇంకేం మాత్రం నాతో సార్లు కానీ అది కానీ ఇది కానీ ఏం మాట్లాడలేదు. అయితే మనం చూడొచ్చు మౌనిష, ఇప్పుడు ప్రజెంట్ ఆ తండ్రి చెప్తున్నాడు, ప్రసాద్కి నాకు దాదాపు సంవత్సరం కిందటి వరకు మాటలు లేవు, అయితే ఈ సంవత్సరం తర్వాత ఇప్పుడు ఈ రోజు 2 రోజుల కిందటి నుంచి నన్ను పోలీసులు అయితే తెచ్చినట్లయితే చెప్తున్నారు. అయితే ప్రసాద్ రావాలనే ఉద్దేశంతోనే ప్రసాద్ తండ్రిని కావచ్చు, అలాగే వాళ్ళ సోదరుని కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసు పైన ఈ నెల 7వ తేదీనే కేసు నమోదు చేశారు. ఎవరైతే చనిపోయారో ఆంజనేయులు అనే వ్యక్తి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. క్రైమ్ నెంబర్ 218 2024 సంవత్సరం క్రైమ్ నెంబర్ కింద కేసు నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. అదే హత్య కేసుగా నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో చూడొచ్చు మనము, ప్రజెంట్ అయితే ఈ కేసు విషయం పైనే విచారణ కోసం అని చెప్పి ఇక్కడ ఉండే ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు వెళ్ళినట్టయితే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు అయితే మనకు చెప్తున్నారు. అయితే ఇక్కడ సెంట్రీ మాత్రమే ఉన్నారు. ఇక్కడ మనం సెంట్రీని అయితే ఆ కేసుకు సంబంధించి ఫైళ్ళు అయితే మా దగ్గర లేవు, మా అధికారులే తీసుకెళ్లారు. ఈ విషయం పైనే ఇన్వెస్టిగేషన్ చేసేదానికి మా సిఐ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు వెళ్ళినట్టయితే ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ ఉండే సెంట్రీ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇక్కడ ఉండే స్థానికంగా ఈ పోలీస్ స్టేషన్ లో ఉండే డిపార్ట్మెంట్ కు సంబంధించిన వ్యక్తులు అయితే మనకు చెప్తున్నారు. అంటే ఏది ఏమైనా కూడా అసలు ఆ రోజు ప్రసాద్ వాళ్ళ కూతురు పైన అసభ్యకరంగా ప్రవర్తించారో ఆంజనేయులు అనే వ్యక్తి, ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇదే పోలీస్ స్టేషన్కి వచ్చి తన భార్య లక్ష్మి కావచ్చు, అలాగే ప్రసాద్ కావచ్చు, ఇదే పోలీస్ స్టేషన్కి వచ్చి చాలా సార్లు, అంటే అనేక మార్లు 2-3 సార్లు ఈ పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ చేసేదానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ పోలీసులు అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి నేను తనని హత్య చేశాననే విధంగా ఎవరైతే హత్య చేశారో ప్రసాద్ ఒక సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసి తన ఆవేదనని మొత్తం వ్యక్తం చేసిన వైనం అయితే మనం ఉదయం నుంచి చూస్తున్నాం. అయితే అసలు ఇక్కడికి వచ్చి బిగ్ ఎక్స్క్లూజివ్ గా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు అయితే అడగడం అయితే జరిగింది. అసలు ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదంటే, లేదు మేము ప్రసాద్ కావచ్చు, ప్రసాద్ భార్య కావచ్చు కంప్లైంట్ చేసి ఇచ్చినప్పుడు మేము స్పందించాము, అతను పిలిపించాము, మాట్లాడినామనే చెప్తున్నారు తప్ప దాని మీద చర్యలు తీసుకున్నామనే అనే విధంగా ఎక్కడే కానీ మాట్లాడడం లేదు. అయితే ఇంతటి దారుణాలకు కేవలం 2 జీవితాలు నాశనం కావడానికి కేవలం పోలీసుల నిర్లక్ష్యమేనే స్పష్టంగా ఈ కేసు విషయంలో అర్థమవుతుంది. మరోవైపు అయితే ఎవరైతే హత్య చేసి నేనే పోలీసులకు స్వయాన వచ్చి కోవిడ్ దేశం నుంచి వచ్చి స్వయాన ఏదైతే ఓగులు వారు వాళ్ళ పోలీసులకు అయితే సరెండర్ అవుతుందని చెప్పి ప్రసాద్ అయితే సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. అయితే మరోవైపు కొద్దిసేపటి క్రితమే మరో వీడియో రిలీజ్ చేసిన వైనం అయితే చూసాము. ప్రసాద్ నేను ఇంత దారుణానికి ఒడిగట్టాను, తెలుసో తెలియక నేను తప్పు చేశాను, హత్య చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి అయినప్పటికీ నా కన్న కూతుర్ని నేను ఎంతో గారాబంగా పెంచుకుంటున్న నా కూతుర్ని పట్టుకొని రాంచాట పట్టుకోవడము, అసభ్యకరంగా ప్రవర్తించడము, ఆ అమ్మాయి ఏడుస్తూ నాకు తనకు వచ్చే పెయిన్ నాకు చెప్పడంతో నేను తట్టుకోలేక భావోద్వేగానికి గురయ్యి ఏదో ఒకటి చేయాలని నాకు ఎక్కడికి పోయినా న్యాయం జరగడం లేదు, ఖచ్చితంగా ఇతన్ని చంపడమే న్యాయమైన శిక్ష అని చెప్పి ఉద్దేశంతోనే అతన్ని హత్య చేసినట్లు మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియో రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కావచ్చు, అలాగే మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి ఖచ్చితంగా చేరాలా, నాకు న్యాయం జరగాల, నాకు ఒకవేళ ఏదైనా అన్యాయం జరిగి నాకు శిక్ష పడి ఒకవేళ నాకు ఏదైనా పెద్ద శిక్ష పడితే నా భార్య
చేస్తుండటమే మరో వీడియో సోషల్ మీడియా వేదికగా ప్రసాద్ పంచుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ అంశాన్ని అంతా పరిగణంలోకి తీసుకున్న అన్నమయ్య జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ రోజు ఏం జరిగింది, అసలు ఇక్కడ ఏం జరిగింది, అసలు పోలీస్ స్టేషన్ కి ఏ టైంలో వచ్చారు, ఫిర్యాదు ఏమి ఇచ్చారో, అసలు ఆ ఫిర్యాదులు ఏముంది అనే విషయము ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి నిన్న మనకు ప్రాథమికంగా ఉండే సమాచారము ప్రసాద్ నిన్న సాయంత్రము తమిళనాడు రాష్ట్రం చెన్నైకి అయితే చేరుకున్నట్లయితే తెలుస్తుంది. హుటాహుటిన ఓబులవారిపల్లి ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఎవరైతే ప్రసాద్ని హత్య చేశాడో ఆ ప్రసాద్ని అదుపులోకి తీసుకునేదానికి వీళ్ళు అక్కడికి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. ఫర్దర్ గా ప్రసాద్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయము ప్రసాద్తో మాట్లాడేదానికి మనం అయితే ప్రయత్నం చేద్దాం. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు.